దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో అనేక విషయాలు వింటూ ఉంటాము, అనేక మాటలు మనము ఆలకిస్తూ ఉంటాం. మనకి అవసరం లేనివి, అనవసరమైనవి కూడా మనము ఆలకిస్తూ ఉంటాం. ఈ భూభౌతిక సంబంధమైనవి, క్షయమైపోయే వాటిని ఎన్నెన్నో మనము ఆలకించి మనము చెవిని పెట్టుకొని హృదయంలో ఉంచుకుంటాము. కానీ అసలు అవసరమైనది ఏమిటి? ఏమి ఆలకించి, ఏమి విని మన హృదయంలో భద్రం చేసుకోవాలి? వేటిని మనము హృదయంలో భద్రం చేసుకోగలిగితే మనము జీవాన్ని పొందుకోగలుగుతాము. వేటిని మనము ఆలకించగలిగితే మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం. వేటిని మనము ఆలకిస్తే దేవుని యొక్క శక్తిని పొందుకుంటాము, నెమ్మదిని పొందుకుంటాము, ఈ లోకంలో సౌఖ్యంగా మనము బ్రతుకుతాము అని ఒకసారి మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నవి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం మనము చూస్తే ఈ రీతిగా రాయబడి ఉంది. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా, నా జ్ఞానోపదేశమును ఆలకించు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జ్ఞానోపదేశం ఆలకించమని దేవుడు అంటున్నాడండి. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట జ్ఞానము కలిగింది. ఎందుకంటే జ్ఞానమే ఆయన, జ్ఞానమునకు మూలము ఆయనండి, వివేకమునకు ఆధారము ఆయనండి. అందుకే ఈ లోకంలో ఉన్నటువంటి కొన్నిటిని, వ్యర్థమైన వాటిని మనం ఆలకించకుండా దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క సిద్ధాంతములను, దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధులను మనము ఆలకించి మన హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్య ప్రకారం మనము నడుచుకోగలిగినప్పుడు మన జీవితములు ఆశీర్వాదకరంగా మార్చబడుతాయండి. అందుకే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నా కుమారుడా, నా జ్ఞానోపదేశమును ఆలకించు, వివేకం గల నా బోధకు చెవియొగ్గమంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక విషయాల్లో నశించిపోయే వాటికి మీరు ఇప్పటి వరకు ఆలకించి చెవియొగ్గి దుఃఖములో ఉన్నారేమో. కొన్ని మాటలు మనము ఆలకించినప్పుడు, కొన్ని మాటలు మన చెవిని పడినప్పుడు మనకు మనోదుఖం కలుగుతుంది. ఒకలాంటి బాధలోకి మనం వెళ్ళిపోతాం. కృంగదీసేటటువంటి మాటలు, కత్తిపోటు లాంటి మాటలు, గాయపరిచేటటువంటి మాటలు, హింసించేటటువంటి మాటలను మనం ఎన్నెన్నో వింటూ ఉంటాం ఈ లోకంలో, మన జీవితములలో. అయితే దేవుడు సెలవిస్తున్న మాట అంటే ఆయన జ్ఞానోపదేశాన్ని మనము ఆలకించాలి. ఆయన వివేకాన్ని మనము చెవియొగ్గినట్లయితే మనము జీవితాంతము విజయులమై నెమ్మది కలిగి సుఖంగాను జీవిస్తాము, సంతోషంగా ఉంటాము, నిత్య ఆనందంతో మనము నింపబడి ఆశీర్వాదకరంగా మనము మార్చబడి అనేకులకు ప్రయోజనకరంగా మనం మార్చబడతామని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జ్ఞానం వాక్కులు వినుటకు మీరు వేగిరపడండి, సిద్ధపడండి. దేవుని యొక్క మాటలు ఎవరు చెప్పినప్పటికీ మీరు వినండి. గ్రంథమును పరిశీలించి మీ హృదయంలో దేవుని యొక్క వాక్యమును భద్రం చేసుకోగలిగినప్పుడు అది మిమ్మల్ని కాపాడుతుంది, మీకు బలమునిస్తుంది, మీ వ్యాధిలో స్వస్థత కలిగిస్తుంది, మీకు నెమ్మది కలిగిస్తుంది, ఈ విశ్వాస యాత్రలో మిమ్మల్ని నడిపిస్తుంది, పరలోక రాజ్యం చేరుస్తుంది. కాబట్టి ఈ దినము నుంచి దేవుని యొక్క జ్ఞానవాక్కులు వినుటకు వేగిరపడండి. ఆయన వివేచనకు చెవియొగ్గి బలపరచబడి విశ్వాసయాత్రలో ముందుకు నడవండి. మీరు మీ కుటుంబములు దీవించబడి ఆశీర్వాదకరంగా మార్చబడండి. ఇటు కృప దేవుడు మీ అందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ.